జై శ్రీకృష్ణ. ఈరోజు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారం పూర్వం సుధర్ముడు అనే బ్రాహ్మణునికి సుదేహ అనే భార్య ఉండేది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో తన చెల్లెలు కుసుమను ఇచ్చి వివాహం చేస్తుంది. కుసుమ శివుని పట్ల అచంచలమైన భక్తి కలిగి నిత్యం శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. పూజ అయిపోయిన తర్వాత చెరువులో లింగాన్ని నిమజ్జనం చేస్తూ ఉండేది. కుసుమ భక్తిని చూసి అసూయపడిన సుదేహ కుసుమ కుమారుడిని చంపి అదే చెరువులో పారేస్తుంది. అయినా కుసుమ నిరాశ చెందకుండా శివుడిని ధ్యానిస్తూనే ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చనిపోయిన కుమారుడిని తిరిగి బ్రతికించి కుసుమ కోరిక మేరకు ఆ ప్రదేశంలో కృష్ణేశ్వరుడిగా వెలిశాడు. ఈ ఆలయము పురాతనమైనది అయినప్పటికీ 13-14 శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ దండయాత్రల సమయంలో నాశనమైనది. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ తాతగారు ఈ ఆలయాన్ని మొదటిసారిగా పునరుద్ధరించారు. తరువాత 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ ఆలయాన్ని ప్రస్తుత రాతి నిర్మాణ రూపంలో పునరుద్ధరించారు. ఈమె కాశీ విశ్వనాథ్ మరియు సోమనాథ ఆలయాలను కూడా పునరుద్ధరించారు. ఇది జ్యోతిర్లింగాల్లో చివరిది. భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ.